నమస్కారం. సీతాదేవికి జరిగిన అన్యాయానికి ఆనాడు శ్రీరామచంద్రుడు వానర సైన్యంతో సబాంధవంగా రావణాసురుని మట్టి కరిపించాడు. ఈ రోజున కూటమి ప్రభుత్వంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి జరిగిన అన్యాయానికి ప్రజలందరూ కూడా ప్రసన్న అనే రావణాసురునే కాకుండా వైసీపీ నాయకులందరూ కూడా తరిమి కొట్టాల్సిందిగా ఈరోజు పిలుపునిస్తున్నాను. సభ్య సమాజం తలదించుకునే విధంగా వ్యాఖ్యలు చేసిన ప్రసన్న కనీసం అతనికి తప్పు చేశానన్న భావన కూడా లేకపోగా అతని పక్కన ఎవరైతే ఉన్నారో వాటిని సమర్థిస్తూ కావాలంటే కేసులు వేసుకోండి అని చెప్పడం చూస్తుంటే ఖచ్చితంగా వీళ్ళు కౌరులకి ఏమాత్రం తగ్గరని చెప్పి తెలియజేస్తుంది. ఫ్రస్ట్రేటెడ్ ప్రసన్న రాజకీయంగా నువ్వు తప్పు చేశావని ఆవిడ అన్నప్పుడు నిరూపించే ప్రయత్నమో లేకపోతే తిప్పికొట్టే ప్రయత్నమే చేయాలి. కానీ మహిళలనే చులకంతో వివక్షతో మీరు చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే స్త్రీ సాధికారతకు మాయని మచ్చగా కనిపిస్తున్నాయి. ఈ రోజున కూటమి ప్రభుత్వం జనసేన తెలుగుదేశం పార్టీలు రాజకీయాల్లో 33 రిజర్వేషన్లు కల్పిస్తామని సగర్వంగా ప్రకటిస్తుంటే ఈరోజు జిల్లాలో ఇప్పటి వరకు మొదటి మహిళా ఎమ్మెల్యే అయినటువంటి ఒక్కగానొక్క మహిళా ఎమ్మెల్యేని మీ నోటుకొచ్చినట్లు మాట్లాడితే ప్రజలందరూ చూస్తూ సహించబోయేది లేదు. వైఆర్ విత్ ప్రశాంతి రెడ్డి మేడం ఖచ్చితంగా కూడా ఆమె చేసే న్యాయ పోరాటానికి జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారైతేనే మా జిల్లా పర్యవేక్షకులు వేములపూడి అజయ్ గారైతేమి ప్రత్యక్ష మద్దతును తెలియజేశారు, సంఘీభావం తెలిపారు. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా నోటికొచ్చినట్లు ఒక ఎమ్మెల్యేనే కాదు సామాన్య మానవుడు కూడా మహిళల్ని దుర్భాషలాడాలంటే భయపడే విధంగా చట్టాలు ఉండాలి, కఠినంగా శిక్షలు అమలు చేయాలని కూడా మేమంతా తెలియజేస్తున్నాం. ఈ రోజున 5 సంవత్సరాలు మా నాయన ఎమ్మెల్యే, 4 సంవత్సరాలు నేను ఎమ్మెల్యే అని చెప్పుకునే మీకు ఆ మాత్రం రాజకీయ సంస్కృతి తెలియదా ప్రసన్న అని మరొకసారి తెలియజేస్తున్నాను. ఫ్రస్ట్రేటెడ్ ప్రసన్నకి అనేక సార్లు చెప్పాను, మీకు వయసు అయిపోయింది, మీకు రాజకీయాలు అనవసరం, ఈర్ష్య అసూయ ద్వేషాలు పేటరేగిపోయి బర్స్ట్ అయిపోయిన మీరు రాజకీయంగా అనర్హులు. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా అటువంటిదే. జరిగిన తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నం లేకపోగా ఈ రోజు మహిళలపై వివక్ష చూపుతూ కావాలంటే మాట్లాడి దాన్ని కేసేసుకోండి అని మన ఆ రోజు ఈ విషయం అయి మాట్లాడిన అనిల్ కుమార్ యాదవ్ అయితేమి, మన నెల్లూరు సిటీ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి అయితే కూడా బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. ఖచ్చితంగా కూడా మీరు రాజకీయంగా మహిళలను గౌరవించలేని వాళ్ళు రాజకీయ నాయకులుగా కూడా పనికిరారని మరొకసారి తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్.